చంద్రబాబు నాయుడు ఏబిసిడి చేసిండు. ఫస్ట్ 90 చేసిండు. అది ఎస్సీ కమిషన్కి తెలవకుండా జరిగిందని చెప్పేసి కొట్టుకు పోయి. ఆ తర్వాత జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసిండు. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసిన తర్వాత 2 సంవత్సరాలు నడిచింది. అప్పుడు ఏంది, ఈయన పాదయాత్ర చేయాలి, పాదయాత్ర చేసి హైదరాబాద్కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు ఏబిసిడి చేసిండు. ఏబిసిడి 99లో చేసిండు. ఆ 99లో చేసిన తర్వాత వచ్చిన ఆ యొక్క వర్గీకరణ విధానం ఏదైతే ఉందో ఇది 99లో అయింది. జస్టిస్ రామచంద్రరాజు ఇది ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూప్, ఇవన్నీ 59 కులాలు ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇది ఇది అనమాట దాని చాట్. దీంట్లో ఈ ఏ గ్రూప్ లో ఈ 12 కులాలను చూసినావా? ఈ 12 కులాలు అనేది రెల్లి అండ్ ఉప కులాలని 12 పెట్టిండు. వీళ్ళు ఏం పని చేస్తారు అంటే వీళ్ళు అత్యధికంగా ఈస్ట్ మన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలో ఉంటాయి. ఎవరు రెల్లీస్, పాకి, పైడి, గోడారి, గోడగలి ఇవన్నీ. దీంట్లో మన తెలంగాణలో ఉండేది ఈ మేతరోళ్ళు, వీళ్ళు ఉంటారు. మిగతా కులాలన్నీ కూడా అత్యధికంగా అక్కడనే ఉంటాయి. అయితే వీళ్ళు ప్రస్తుతం ఉమ్మడాంధ్రప్రదేశ్ లో వచ్చి ఆడాడ ఇల్లు కట్టుకో ఇక్కడ కూడా మంచి ఉన్నారు ఇప్పుడు. అయితే ఇది ఏ గ్రూప్, ఇది బి గ్రూప్ 18 కులాలు మాదిగా. ఇది ఎట్ట పెట్టిండ్రు, ఈ బిలో 18 ఎందుకు పెట్టిండ్రు అంటే ఈ తోలుతో సంబంధం ఉన్నాను, తోలుతో కుల వృత్తి కలిపిన వాళ్ళను ఈ 18 కులాలుగా చేర్చాయి. అయితే మాకు ఎలాంటి లింకు లేని బుడగజంగా ఉంటది ఒకటి. మీకు లింక్ లేదా? లింక్ లేదు. బుడగజంగా మనతో మాకు తోలుతో సంబంధం లేదు. అది ఒక వ్యాపారం. వాళ్ళు దీంట్లో పెట్టింది ఈ గ్రూప్ లో. ఎవరు తెచ్చారు? అప్పుడున్న కమిషన్ పెట్టింది ఈ బుడగజంగాలని ఇందులో పెట్టారు. అయితే ఇది వచ్చింది. ఆ తర్వాత సి గ్రూప్, ఈ వ్యవసాయం కూలీల ఆధారంగా 25 కులాలు. మాల ఓరియంటెడ్ క్యాస్ట్ అన్ని కూడా ఈ 25 కులాలుగా ఇది. డి గ్రూప్ అని చూసినావా? ఇది ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ. వీళ్ళే మొత్తం ఇప్పటిదాకా 75 సంవత్సరాల రిజర్వేషన్ ఫలాలు అత్యధికంగా అనుభవించిన బ్యాచ్ అయితే ఇందులోనే ఉంటుంది. అవునా? తన పేరు కూడా చెప్పమని చెప్తాను. అందరూ అలా ఉంటుంది. జేఎంసీ బాలయోగి, ఆది ఆంధ్ర. పివి రత్నయ్య, ఆది ఆంధ్ర. పివి రావు, ఆది ఆంధ్రనే. ఈస్ట్ గోదావరి. ఇవంతా కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు ఈ జిల్లా ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంటుంది. 10 lakhs పీపుల్ ఉంటుంది. 10 లక్షలు ఉంటుంది. వీళ్ళు కమ్ముల నియమాలను కూడా కొట్టిపారేంటారు. సబ్జెక్ట్ బాగుంటుందా? సబ్జెక్ట్ కాదు, అన్ని రకాలుగా క్యాష్, భూములు అన్ని రకాలుగా ఉంటారు మనోళ్ళు. వెరీ గుడ్. వెల్మాల అని చెప్పేసి అని ఇంగ్లీష్ అంతోనే బుధమే చేసుకునేంత క్యాపబిలిటీ ఉంది. అంబేద్కర్ గారు కూడా ఈ లైన్లకే వచ్చిపోయారు. ఆ రేంజ్ లో బతికారు. మనోళ్ళే సంతోషం, అంతే ఎదిగారు. మనకు ఇబ్బంది లేదు. కానీ మన దాంట్లో ఒక స్టేజ్కి వెళ్ళింది ఈ గ్రూప్. ఇట్లా ఇది పెట్టారు. సేమ్ ఈ వర్గీకరణ 2000 చట్టంలో అమలైంది. 4 సంవత్సరాలు అమలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4 years అమలైంది. 2004 కొట్టేసి అప్పుడే నేను దాన్ని చూసి మా తెలంగాణ మాదిగల పరిస్థితి ఎట్ట అయిందంటే, పట్టు వస్త్రాల కోసం వస్తే ఉనవస్త్రాలు చూసుకోపోయినట్టు అయింది. మాకు 12 రావాలిడా, ఏమో 7 వచ్చింది. ఇది మాకు వద్దు అని అన్నందుకు నేను అనుకుంటాను. హైలైట్ అయితేనని నేనేమంటాడు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ సమయంలో ఈ సమరంలో మధ్యాహ్నం చేసిండు. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఈ జరుగుతున్న సమయంలో ఈయనకు వ్యతిరేకంగా భయంకరంగా మాట్లాడుతుంది ఎవరు? మీరే. సతీష్ మాదిగ. ఎందుకు మాట్లాడుతున్నాను? నేను నిజం తెలిసిన ఆల్రెడీ మీకు ఖచ్చితంగా నిలదీసేతో ఇప్పుడు నేను ఏంటంటే నవే మళ్ళీ అటాక్ చేయొచ్చు, మేబీ ఏదో కూడా చేయొచ్చు. కానీ నేను దేని కూడా వస్తూనే ఉన్నాయి, నాకు వచ్చినట్టు వస్తున్నాయి, మీకు కూడా వస్తున్నాయి. అయితే నేను దేనికి కూడా భయపడే ముచ్చట్నీ లేదు. ఏమంటున్నా, ఇది దీని కథ. ఈ 2000లో అయింది. 4 సంవత్సరాలు అమలైంది. 4 years. ఈ 4 years లో ఫలాలు, ఉద్యోగ ఫలాలు అందరికి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి, అన్నింటికి వచ్చినాయి. ఇక భాగాలు 6, 7, 1 లేక నడిచింది. మాది వాళ్ళకి 7 వచ్చింది, వాళ్ళకి 6 వచ్చింది. ఈ 6 ఆంధ్రాలో నష్టం, తెలంగాణ లాభం. అప్పుడు కానీ తెలంగాణలో వాడినట్రా, మరి వాడుకురా? వచ్చిన కాడికి అది 1 వచ్చిందా, 2 వచ్చిందా, 3 వచ్చిందా, కానీ ఏదో డివైడ్ కాలే కదా. ఆంధ్రలో కూడా తెలంగాణ ప్రాంతాలు అంటే రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి కదా. అయితే ఇంకోటి ఆడ ఏముంది తెలుసా, ఆంధ్రోనికి రాదు ఉద్యోగం. కారణం జోనల్ సిస్టమ్ ఉంది. అది ప్లస్ పాయింట్.
ఇప్పుడు శ్రీకాకుళంలో రెల్లీస్ ఎక్కువ ఉంటారండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రా, అది ఒకటో జోన్. ఓకే. రెండవ జోన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ. మూడవ జోన్ గుంటూరు, తర్వాత ఒంగోలు, నెల్లూరు, 3 జిల్లాలు. మూడవ జోన్. 4వ జోన్ రాయలసీమ, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు. తెలంగాణ 5వ జోన్ వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. మొత్తం జోనల్ విధానం మీద తెలంగాణ కూడా కొన్ని బెనిఫిట్ జరిగినాయి ఉద్యోగాలు రిజర్వేషన్లో. ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బరాబర్ జరిగినాయి. మరి ఇప్పుడు మాలల పరిస్థితి తెలంగాణ అయితే ఏం కాదు, ఎవరికి నష్టం జరగదు. మరి మాలలు ఏమైందంటే 5% అనే వరకు గజ 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 వరికిపోతావాడు. అంటే నంబరింగ్ చూసే వరకు నిజానికి కూడా ఏంటంటే మన అనుకోవడం మనకు తప్పేం కాదు. కాకపోతే ఒక ఫీలింగ్ లో ఉన్నాం కనుక అరే నేను ఇంత తక్కువ ఉన్నా జనాభా అని అది నువ్వు చేసింది కదా, నేను చేసింది కదా. అయితే ఇది జరిగింది కదా. ఈ వర్గీకరణను 2004లో కొట్టేసారు. ఎందుకు కొట్టేశారు? అప్పుడు పివి చిన్నయ్య అనే దాన్ని కేసు వేసారు. సుప్రీంకోర్టులో ఈ కేసు ఓడిపోయింది. 5 జడ్జిలు ఓడిపోయారు. ఓడగొట్టి ఎందుకు ఏం చెప్పారంటే ఆర్టికల్ 341 ఇందులో వర్తించలేదు. 14 ఆ క్లాస్ 14 దీన్ని టచ్ చేయలేదు, దానికి విరుద్ధం ఇది కనుక దీన్ని కొట్టివేయబడుతున్నాం అని చెప్పి తీసుకొట్టేసారు 2004లో. అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఉషా మేరా కమిషన్ దేశవ్యాప్తంగా వర్గీకరణ గురించి విచారణ చేయమని ఉషా మేరా కమిషన్ నియమించింది. ఆ రిపోర్ట్ అంతా సేకరించిన వాళ్ళు ఒకటి చెప్పి ఆర్టికల్ 341 సవరించి వర్గీకరణ చేయాలని పార్లమెంట్కి ఇచ్చింది. ఈ 10 సంవత్సరాలు ఈయన దోస్తు ఆర్టికల్ 341 రద్దు చేసి చేయొచ్చుగా. ఈయన ఫ్రెండ్ ఉన్నాడుగా, కౌగిలించుకొని హక్కిచ్చి ఎదురు మీద పెట్టి ఏదో చేసిరైనా ఆర్టికల్ 341 10 సంవత్సరాలు, ఇప్పుడు 15వ సంవత్సరం మొదలవుతుంది. అవునా కదా? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దీన్ని పట్టుకోలేదు. ఉషా మేరా కమిషన్ కూడా పట్టించుకోలేదు. నిజంగానే మాదిగల మీద అంత ప్రేమ ఉంటే మోడీకి ఆర్టికల్ 341 రద్దు చేస్తే, దాన్ని సవరిస్తే ఈ వర్గీకరణ దేశవ్యాప్తంగా అయ్యేది. కానీ ఆయన దాని గురించి పట్టించుకోలేదు. ఉషా మేరా ఇచ్చిన కమిషన్ 10 సంవత్సరాల కాలంలో పట్టించుకోలేదు. చదవలేదు. మొన్న అందరు కలిసి లెక్కలు చెప్పే వరకు తెలియదు. అయితే ఇంకొక విషయం, ఈయన ఏమైందంటే ఇప్పుడు ఈయన మీటింగ్ పెట్టాడు కదా. ఈయన మీటింగ్ పెట్టిన తర్వాత ఇది ఎందుకు మన సుప్రీంకోర్టు ఎవరేషన్ కేసు ఈయన వేయలే. 2004లో కేసు ఓడిపోయిన తర్వాత ఎక్కడ పోలేగా. ఇక పంజాబ్ వేసిన కేసే కదా, పంజాబ్ గవర్నమెంట్. అయితే ఏమైందంటే ఇప్పుడు ఈయన వికలాంగుల కోసం ఉద్దాపించారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇక్కడ పంచాయతీ నడుస్తుంది. ఇక్కడ ఈ కేసు సుప్రీంకోర్టు ఎప్పుడైతే 2004లో కొట్టుకుపోయింది, ఇక్కడ కొట్టివేసిన ఏమిటే అంతకుముందే 1975లో ఎస్సీ వర్గీకరణ ఏబీ గ్రూప్ చేసిన పంజాబ్ రాష్ట్రం, అక్కడ రిజర్వేషన్స్ వర్గీకరణ ఏబీ ప్రకారం అలా జరుగుతుంది. అయితే 2004లో ఎప్పుడైతే ఈ కేసు కొట్టుకుపోయిందో సుప్రీంకోర్టులో, కొట్టివేసిన ఏమిడే అక్కడ అమలవుతున్నది. అక్కడ అమలవుతుంటే అక్కడ దేవేందర్ సింగ్ అనేటువంటి సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేసింది. ఈడెందుకు అమలు చేస్తారు వర్గీకరణ అని చెప్పేసి అని వాడు హైకోర్టులో కేసు. అప్పుడు 2006లో తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు 5 ధర్మాసనం చెప్పింది కానీ దీన్ని కూడా చెల్లదు అంతే కొట్టేసిన ఏమంటే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము 7 జడ్జిలతో దీనికి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయింది. ఎవరు పోయినరా అక్కడ పోయి? పంజాబ్ గవర్నమెంట్ పోయింది. ఈయన సంబంధం లేదు, ఈయన కాదు, ఆ గెలుపుకు సంబంధమే లేదు. అక్కడ పంజాబ్ లో ఉన్న అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. 7 ధర్మాసనాన్ని అప్పీల్ చేస్తూ పోయిన తర్వాత ఆ కేసు మినిమం 16-17 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు 2025 కదా, 2004లో కొట్టేసి అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు సుదీర్ఘమైన కేసు నడిచింది అక్కడ సుప్రీంకోర్టులో. అసలు ఈయన పిటిషన్ లేదు, మన లేదు, మా ఛానల్ లేదు. ఒకటేనా వెరీ క్లియర్ గా మందకృష్ణ అన్న ఏ పని చేసినా దొరికిపోతాడు కానీ ఎవరికి దొరకరు అనుకుంటాడు ఆయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ ఇదంతా ఉత్తదే అని కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు సతీష్ మాదిగా ఎగిరి గంతేసిండు రిజర్వేషన్ల వర్గీకరణ రేవంత్ రెడ్డి ప్రకటిస్తే సతీష్ మాదికి సంబంధించిన పార్టీ అది, నా నాయకుడు చేసిన నువ్వు గంతేసినావు, నీకు ఓకే. నీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు అయితే నీ చేయి పట్టుకోలేని ఎగరాలి, సతీష్ ను పట్టుకుపోయి మోడీతన పోయి యుద్ధం చేద్దామని తీసుకుపోవాలి. నిన్ను దూరం దొబ్బి ఆయన మూతి మరుచుకొని బాయిల కప్ప వ్యవహారమా మందకృష్ణ గారిది? ఇది ఉభయచరమా? ఓహో, ఇది నీళ్ళలో బతుకుతుంది, ఇది గడ్డ మీద కూడా బతకడానికి. మరి గడ్డ మీద బతికినప్పుడు పార్లమెంట్ లో ఎందుకు చేయలేదు కదా? గడ్డ మీద సరిగా నడుస్తలేదా? అందుకొరకే ఈయన ఉద్దేశం అంతా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వచ్చిందో, నిజానికి రేవంత్ రెడ్డి నిజానికి కులాల మధ్యన ఎవరు ఏలు పెట్టాలన్న పెద్ద భయపడతారు. అంటే రేవంత్ రెడ్డి గారు
సాహసం చేసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనకన్నా ముందు నేను కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే ఆయన కులానికి మాల అయినా ఎస్సీ వర్గీకరణ చేస్తాం మేమని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి చేవెళ్ళలో డిక్లేర్ చేసిందే మల్లికార్జున ఖర్గే గారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న మల్లు రవి గారు అని కానీ, లేకపోతే వివేక్ వెంకట స్వామి గారు కానీ, వివేక్ వెంకట స్వామి గారు కాంగ్రెస్ పార్టీకి రాకముందు ఆయన బీజేపీలో ఉంది. బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంది, అసెంబ్లీ ఎన్నికల్లో 2023 నేను అందులో బీజేపీలో ఉన్నా. నేను కూడా పోయినా. అయితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరయ్యాడంటే వివేక్ వెంకట స్వామి. బీజేపీలో పెట్టిండు, బీజేపీ కూడా. అరే ఈయన పెట్టించు అన్నప్పుడు ఈయన దీనికి వ్యతిరేకమా కాదు. వివేక్ వెంకట స్వామి కుటుంబం దీనికి వ్యతిరేకం కాదు, మల్లురావి కుటుంబం వ్యతిరేకం కాదు, మన అక్కడున్న మల్లికార్జున ఖర్గే గారు వ్యతిరేకం కాదు. కానీ కృష్ణమాది ఏమంటాడు? వీళ్ళే వ్యతిరేకం అంటాడు. కారణం ఏంది? మాది నేను ఎప్పటిన్నారు అందుక ఈరోజు సెంటిమెంట్ ఉంది కదా, మా చేయకుండా వాళ్ళు చేసిండు. అరే మల్లికార్జున వీళ్ళందరూ బదలమైతే చేసిండు. అరే ఈయన పని అది కదా. ఇప్పుడు ఎందుకొరకు ఈయన వెనక ఎప్పుడు కూడా మాది ఇప్పుడు అంటలేరు, డబ్బులు కొట్టడానికి రెడీ ఉండరు, డబ్బులు కొట్టడానికి రెడీ ఉండరు. ఒక సెంటిమెంట్. మాల దోపిడతారు అన్నట్టుగా నిలువెల్ల విషయాన్ని పూషిండు. అంటే ఎంత పెద్ద ప్రమాదం ఇదంటే, ఒక చిన్న రేపు మనం కలిసేటోళ్ళం, కలుసుకున్నాం, మనం ఒకటే ఇళ్ళ మధ్యన బతికేటోళ్ళం. మనం రేపు రాజ్యాధికారమైన అంశమే కానీ, ఎస్సీ అట్రాసిటీ కేసులే కానీ, లేకపోతే మన ఒక స్థితిగతుల మీద కలిసి పనిచేస్తున్నాం మనం. ఈయన మరీ పురాతన అగాధం పెంచినట్టుగా నిత్యం అగాధాన్ని పెంచే సూత్రంగా పోయి ఈయన పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటి అడిగితే, సతీష్ మాదేవ్ గారికి మందకృష్ణ గారికి ఎందుకు పగ? మీకు మందకృష్ణ మాదేవ్ అంటే మీకు ఎందుకు పగ? వర్గీకరణ అడుకుంటున్నాను. ఎందుకంటే ఒడుకులు కదా ఆయన చెట్టింది వర్గీకరణ కదా. నీకు లిప్ కాడికి అది లిప్ వాయిస్ అంతే, కడుపులో మాత్రం వర్గీకరణ కావాలని లేదు. చెప్తాను ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్లో చెప్తా. ఈ వర్గీకరణ అయిన తర్వాత ఈయన విశ్వరూపం బయటకు వచ్చిందన్న. అసలు విషయం ఇప్పుడు బయటపడ. ఇది సేమ్ అదే వర్గీకరణ ఏబిసిడి. ఇప్పుడు సెమీ అక్తర్ ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా, జడ్జిమెంట్ ను పూర్తిగా తెలుసుకోవాలి మనకు సమాజం కూడా. ఏం చెప్పింది తెలుసా జడ్జిమెంట్? ఆ రోజు ఇచ్చింది కూడా 5గురు జడ్జిమెంట్ సుప్రీంకోర్టే, ఈ రోజు ఇచ్చింది కూడా 7గురు జడ్జిమెంట్ సుప్రీంకోర్టే. కానీ ఆ తీర్పుకి ఈ తీర్పుకి తేడా తెలుసా? ఇద్దరు మనుషులు, ఇద్దరు జడ్జిలు, ఓకే 7 మంది. ఏం చర్చ జరిగింది దీని మీద? ఈ వర్గీకరణ అనేది సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించేస్తూ సోషల్ జస్టిస్ జరగాలి. ఇందులో రాజకీయాల ప్రమేయం ఉండొద్దు. లేనోడు ఉన్నోడు చూడండి. అంబేద్కర్ ఇచ్చిన ఈ 15% రిజర్వేషన్ చివరిదాకా ఎవరికి అందలేదు, ఎవరికి అంది చూడండి. ఇందులోనే కుల డిస్క్రిమినేషన్. ఇప్పుడు మాదిగా డక్కల పుట్టినోడు డొక్కలోడు అంటాడు, వాడిని ఆ కిట్లకు రాని క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇది చాలా ఉంది. మా దగ్గర దాంట్లో ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా ఏం పొత్తలేదు, మంచం పొత్తలేదు, కంచం పొత్తలేదు. కానీ మాలలు అట్లా లేదు. మళ్ళీ మాలలు అందరూ పెళ్లి చేసుకుంటారు, అందరూ ఒప్పుతాను. మా దగ్గర విషయం ఏంటంటే, దీంట్లో 25 కులాలు పెట్టారు. ఓకే, దీంట్లో ఎవడో ఒకటి చెప్పింటాడు కులం. చాలా మందికి మాల కులం, మాల సర్టిఫికెట్లు ఎక్కువ 99.9% మాల సర్టిఫికెట్లే ఉంటాయి. కానీ అక్కడక్కడ కారిపోయినోడు ఎవడో మాలదాస్ అని, నేను మాలదాసరని, మిత్రులు అని, మాలజంగమని చెప్పారు. ఎవరో ఒకరు చెప్తారు, అది రాసుకొని ఉంటది. కనుక జనాభా చాలా తక్కువ ఉంటది ఇందులో. ఇవన్నీ మాల కులాలే, కానీ ఒకటే గుంపు ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఆడవాడు తప్పిదారిపోయి చెప్పడం వలన ఈ రికార్డ్ ఎంత ఉంది. ఇది ఒక కులం ఇంకో కులానికి ఒక కులం కాదు, ఇది గమనించాలి. ఏ కులం అదే ఇండివిజువల్. ఎస్, ఇది 59 షెడ్యూల్డ్ కులాల జాబితా. మాది ఉపకులాల జాబితాను, మాల ఉపకులాల జాబితా కాదు ఇది, షెడ్యూల్డ్ కులాల జాబితా. 59 కులాలు తెలంగాణ రాష్ట్రంలో. ఎవరి కులవానికి సర్టిఫికెట్ ఇస్తారు, సపరేట్. నేను మాల దాసరి అని అనుకోడు, మాల దాసరి అని ఇస్తాడు. నేను మాది అంటే మాదిగానే ఇస్తాడు. దక్కలని చెప్పుకుంటే దక్కలని ఇస్తుంది. అట్లా ఇది ఉన్నది. దీంట్లో ఏం జరిగిందంటే, ఈ 59 కులాలు ఉన్నాయి కదా, ఈ 59 కులాల్లో 33 కులాలను అలాగనే ఉంచారు. ఎందుకు ఉంచారు? సుప్రీంకోర్టు చెప్పింది ఏమని? మీరు ఆర్థిక అసమానతలు చూడాలి, కుల డిస్క్రిమినేషన్ చూడాలి, ఎంపరికల్ డాటా ప్రకారం చేయాలి. చేసిందా మీ గవర్నమెంట్? చేసింది. చెప్తున్నాను అదే. నేను ఏమంటున్నాను, నేనుగా చేసింది మా గవర్నమెంట్ కాదు, సెమీ అక్తర్. మొత్తం హైదరాబాదు మన హైకోర్టు
రిటైర్డ్ జడ్జి, ఆ. నల్గొండ జిల్లా వాసి, ఓకే. నల్గొండ టౌన్, మాలమాదిగల ఇళ్ళ మధ్య ఉన్న తుర్కగిరి. ఇప్పుడున్న డౌట్ ఏంటంటే ఎంపరికల్ డాటా కాలేదని అన్నాడు, అయింది కదా. నేను ఒక మాట అయింది. ఆ. అదే కదా ఈయనకు మెట్టలెక్కింది. ఓహో, అసలు ఈయనకి ఎందుకు వచ్చింది కోపం? ఆ. ఇప్పుడు ఈయన అంటుంది ఏంది, ఏబిసిడి. ఏబిసిడి లేదు, ఆ. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ. పోయింది పేరాడ. ఆ. ఇంకోటి ఏబిసిఏ అనుకున్నాం, డి లేకుండా పోయింది. ఆ తర్వాత ఏమంటాడు, ఇవన్నీ తీసి ఇప్పుడు నేను ఈ ఎల్లో కలర్ ఉంది చూసినావా, ఆ. ఈ ఎల్లో కలర్ వేసినాయి ఇందులో. ఇవి 12 కులాలు ఉన్నాయన్నా. ఇప్పుడు దీంట్లో 4 మిగిలినాయి. 12 4 మిగిలినా, 12 దాంట్లో 4 మిగిలినాయి. ఈడ బాపూరి చచాటి, మోతూరు, మోతరు కింద మేతరి, మేతరు అది మేతరు, దాని తర్వాత సప్రు. అక్కడ ఈ 4 ఈడ ఉన్నాయి. ఏలా అట్నే ఉన్నాయి ఇవి. ఈ 4 పాత కులాలు అన్నీ ఉంచారు. ఆ తర్వాత దీంట్లకు 7 కులాలు వచ్చినాయి బి గ్రూప్ నుంచి. ఓకే, ఇందులో నుంచి 7 ఎందుకు వచ్చినాయి ఇక్కడ? ఇక్కడ ఉన్నాయి బి గ్రూప్, ఇవి ఎల్లో కలర్ ఉన్నాయి. ఓకే, 7 ఇక్కడికి వచ్చినాయి. ఓకే, ఎందుకు వచ్చినాయి? మీరు మాదిగలతో పోటీ పడలేరురా. ఈ 4 సంవత్సరాల రిజర్వేషన్ వర్గీకరణ అయితే జరిగిందో ఆ మొత్తం మాదిగలు ఎత్తుకపోయినరు. తీసి ఇక్కడ పెట్టడమే ఎంపరికల్ డాటా అంటారు మీరు. ఎస్, అంతేనా? ఇలా తీసి పట్టుకొచ్చారు. అర్థమైందా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళను ఇక్కడ ఎందుకు పట్టుకొచ్చారు పిల్లల కారణం అంటే మీరు వీళ్ళొక్కరూ పోటీ పడలేరు. మాది ఉన్న 4 సంవత్సరాల వర్గీకరణలో కూడా ఈ 7% ఉన్న అవకాశాలు మొత్తము మాదిగలే ఎత్తుకపోయినరు. బుర్గజంగంలోనికి రాలేదు, డక్కలోనికి రాలేదు, మాంగోనికి రాలేదు. ఎంతమంది పెట్టారు? 15 ఉన్నాయి. ఇప్పుడు 15 కులాలు ఉన్నాయి ఇందులో. ఈ 15 కులాలకు సి గ్రూప్ నుంచి కూడా 3 కులాలను తీసుకొచ్చారు. ఏం సార్ ఇది బాగా బలిచిన జాతికి బలిచిన కులం కదా. సి గ్రూప్ ఎవరెవరిని? సి గ్రూప్ లో 3 కులాలను పెట్టి పట్టుకొచ్చారు. ఎవరిని? పంబాల, మన్నెపొల్లను, ఓకేనా, ఈ 3 కులాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే, ఇందులో ఒకటి ఎల్లో కలర్. దాన్ని కూడా తప్పు పడుతున్నాడుగా. అదే కదా ఈడ ఏం చేస్తుంది? ఇద్దరు ఉంటే చాలు, ఆ కులం ఎంత గదే నేనేమంటున్నా, మన్నెపొల్లు, మల్లెపల్లి లక్ష్మి, గద్దర్. అది కడుతున్నాను. ఈ గద్దరు, ఈ మల్లెపల్లి లక్ష్మి, ఇంకోటి ఎవరు? గంట చక్రపాణి. అరే గంట చక్రపాణికి వచ్చి ఉండొచ్చు, వాళ్ళ తర్వాత వాళ్ళ వాళ్ళకు అందరికి వచ్చారు. గంట చక్రపాణి లాగా బతుకుతురా? లేదు, ఆ ఛాన్సే లేదు కదా. నువ్వు ఎట్లా అంటావు? ఒక వ్యక్తిని చూపెట్టేసి కులం మొత్తం అభివృద్ధి అనేటట్టు అట్ట అనుకుంటే చూసి మారని చెప్తారా? అట్ట అంటే మాదిగల్లో బాగా ఎదిగిండు. ఉప ముఖ్యమంత్రి కూడా దామోదర్ రాజనరసింహ అయ్యిండు. 4 అయ్యారు. ఏమంటాడు? కోనేరు రంగారావు అయ్యిండు అన్నప్పుడు మాదిగోళ్ళు అంతా బాగుపడట. చెప్పాను, అదే చెప్పాలి. అంతే కదా. నీవెవరిని ఎట్లా వ్యక్తి యొక్క ప్రామాణికతతోన నీకు లేదు చేయనికి డిసైడ్ చేయలేవు కదా కులాన్ని. అట్లని మాలదంతా కూడా ఇప్పుడు బైండ్లో ఉండి ఇప్పుడు ఎవరు? కడియం శ్రీగారు ఉన్నాడు. కడియం శ్రీగారు ఒక 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, మంత్రిగా చేసాడు. ఆయన బిడ్డ కూడా ఇప్పుడు ఎంపీ. బైండ్లో మొత్తం కడియం శ్రీగారు లేకున్నారా? లేరు, ఉన్నారు. మరి ఎట్లా మాట్లాడతావు? అంటే నీకు వచ్చింది, నీకు నీ వెనక దప్పు ఉంది, నీ వెనక మాదిగ సైన్యం ఉంది, నీవు ఏదంటే అది, నీవు దుంకమంటే దుంకుతారు, లేవమంటే లేస్తారనే సైన్యం నీకుందని అన్నీ ఇటు బెదిరియడం. ఓకే, నీది అదే కదా. అయితే ఇక్కడ ఈ రోజు సి గ్రూప్లో ఉన్న ఈ కులాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ నుంచి ఈ గ్రీన్ కలర్ చూసినావా, ఇది బి గ్రూప్, మాదిగ గ్రూప్. ఓకే, ఈ గ్రీన్. ఓకే, దీంట్లో వీళ్ళు కూడా వచ్చారు ఎలమ్మవాళ్ళు. సి గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎలమ్మవాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ. మరి ఇక్కడ ఎందుకు లేరు? ఇక్కడ నుంచి లేపుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు? ఇంకోటి దీంట్లో ఒకరు మన ఎవరు డోర్ ఎవరు తెలుసైలు ఈ కులం? మన మహారాష్ట్ర సుశీల్ కుమార్ షిండే ఉన్నాడా, ఆయన కులం ఇది. ఓకే, వీళ్ళు నీవు ఇక్కడ కాదు ఉండాల్సింది, నీవు ఇక్కడ వెళ్ళిపో, సి గ్రూప్ లో పట్టుకొచ్చింది. అర్థమైందా? అంటే ఇక్కడ డోర్ అనే కులాన్ని తీసుకొచ్చి కృష్ణమాది ఏమంటాడు, ఈ డోర్ నీళ్ళే పెట్టండి అక్కడ పంపించారు అంటాడు. అంటే ఇల్లు కనబడి ఏదో ఒకటి తీస్తాడు అన్నట్టు. ఈయనకున్న పనేం పని? ఇప్పుడు ఇది ఒక స్టోరీ అన్న. ఓకేనా? ఇప్పుడు దీంట్లో రెల్లి ఉంది చూసినావా, వీళ్ళు విశాఖపట్నం విజయనగరం ఏరియాలో ఉండే తొలిలో ఈడ వచ్చి కూడా ఉన్నారు. వీళ్ళు ఉన్నారు ఈడ, కానీ వీళ్ళని ఎక్కడ కొనమైంది? ఇప్పుడు సి గ్రూప్ లో కొనమైంది. ఏదో పింక్ కలర్ చూసినావా, ఇది సి గ్రూప్ అంటే గ్రూప్ 3.
ఈ రెల్లి ఇక్కడ పోయింది. ఎందుకు పోయింది రెల్లి? ఆ రోజు జస్టిస్ రామచంద్రరాజు ఉన్నప్పుడు ఏలో ఉన్నది అది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయింది అక్కడ అంటే దే ఆర్ సెటిలర్స్, టోటల్ ఎంప్లాయీస్. ఒక డిస్క్రిప్షన్ అనేది మీ దగ్గర ఉంది, ఎవరు ఎందుకు పోయారు అనేది మీ దగ్గర ఉంది పక్క. అయితే అదే కదా డాటా. అవును, ఓకే రైట్. అయితే